మంచంలో కూర్చొని మొబైల్లో రీల్స్ చూస్తున్నాడు వినయ్. ఇంతలో అన్నోన్ నెంబర్ నుండి కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? హలో వినయ్, నేను వైష్ణుని. ఎలా ఉన్నావే? ఈ నెంబర్ ఏంటి కొత్తగా? ఇక్కడ ఎవరినో తీసుకొచ్చి పెళ్లి సంబంధం అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉందంట, వెల్ సెటిల్డ్ అంట. వాడు నన్ను పక్కకి పిలిచి, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా లేదా అని అడుగుతున్నాడు. కానీ వీరికి తెలవాలి కదా నాకు నువ్వు నచ్చావని. సో కాల్ చేశా. సరే ఉంటున్నా. ఆ మాటలు విన్న వినయ్కి తన మీద తనకే సిగ్గు అనిపించింది. జీవితంలో సక్సెస్ కావాలనే ఆలోచన కాదు, కసి ఉండాలి అని అనుకున్నాడు. మా ప్రేమ గెలవాలంటే ముందు నేను గెలవాలి, సెటిల్ అవ్వాలి అని హైదరాబాద్కి వెళ్ళాడు వినయ్. కొన్ని రోజులు జాబ్ కోసం తిరిగాడు. ఇంటర్వ్యూస్, రిజెక్షన్స్, ఎంప్టీ పాకెట్స్, మనుషుల స్వార్థాలు, సమాజం అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో నేర్పించాయి. చివరికి ఒక బ్యాంక్ జాబ్ వచ్చింది. అది పెద్ద శాలరీ కాదు, కానీ అతనికి అదే బిగ్గెస్ట్ విక్టరీ.